హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో చాలా హెల్దీగా మంచి డ్రింక్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇది చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీంతో మొహం మీద నల్ల మచ్చలు ఉంటే పోతాయి, అలానే హెయిర్ లాస్ అవుతుంటే కూడా కంట్రోల్ అవుతుంది. చాలా మంచిదండి. ఈ ఆమ్లా అనేది అద్రిపోతుంది. తప్పకుండా మీరు ఇది చేసుకొని వాడారంటే మీకే తెలుస్తుంది రిజల్ట్. ఒక 21 డేస్లోనే, 21 డేస్ కూడా అవసరం లేదు, మీకు తెలిసిపోతుంది. ఫేస్లో అయితే చాలా గ్లో వస్తుందండి. మిరాకిల్లే ఇదైతే. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటంటే, ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసి కడిగి పెట్టుకున్నాను. ఒక 2 ఇంచుల అల్లం ముక్క కూడా తీసి కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. ఈ ఉసిరికాయలన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మనం ఈ ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్సీలో వేసుకోవడానికి బాగుంటుంది. ఈ చూసారు కదా, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు కరివేపాకు మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అల్లం కూడా కొంచెం కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. నాకు సరిపోతుంది, అందుకే నేను తక్కువగా వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు, కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు హెయిర్కి చాలా మంచిది. ఉసిరికాయ స్కిన్కి, హెయిర్కి కూడా మంచిది. ఇప్పుడు కరివేపాకు వేసుకున్న తర్వాత ఉసిరికాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్, కొంచెం ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో ఇది మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని ఇలాగా రసం అంతా తీసేసుకోవాలి. చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మీరు దీన్ని క్యూబ్స్ లాగా కూడా మనం ఐస్ ట్రేలు ఉంటాయి కదా, దాంట్లో వేసి పెట్టుకోవచ్చు. లేదా బాటిల్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చిన్న బాటిల్స్లో కూడా పెట్టుకుంటారు, షార్ట్స్ లాగా, అలాగన్నా పెట్టుకోవచ్చు. నేనైతే పెద్ద బాటిల్లో వేసేసి పెట్టేస్తాను. రోజుకి కొంచెం మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తాగిన తర్వాత ఇది తాగుతాము. చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ అయితే చాలా గ్లో అవుతుంది. నల్ల మచ్చలు ఉంటే పోతాయి తప్పకుండా. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు కావాలంటే బాటిల్స్లో కాకుండా క్యూబ్స్ లాగా ఐస్ ట్రేలో కూడా వేసుకోవచ్చు. ఒక క్యూబ్ తీసుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని కూడా మనం తాగొచ్చు. ఈ విధంగా ఏంటంటే రోజు చేసుకొని అంత టైం లేని వాళ్ళకి, బద్ధకం ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చక్కగా ఉదయాన్నే బ్రష్ చేసి కొద్దిగా వాటర్ తాగిన తర్వాత పరగడుపున ఇది తాగితే చాలా బాగా పనిచేస్తుంది. ఎంత తాగాలి, మేము ఎంత తీసుకుంటున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను. ఈ చిన్న టీ గ్లాస్ ఉంది కదా, ఈ టీ గ్లాస్లో సగం తీసుకుంటాం మేము. వాటర్ కలుపుకోవచ్చు, లేదంటే యాజ్ టీస్గా అలాగే తాగేయచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా. వీడియోని మాత్రం